హాయ్ బ్రో. హాయ్ అన్న. అన్న మీ పేరు? ఇమ్రాన్ అన్న. ఇమ్రాన్ గారు. ఓకే, ఐపీఎల్ చూస్తారా అన్న మీరు? చూస్తా అన్న. ఈరోజు జీటీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ఉంది. అవునన్న. ఏది గెలవబోతుంది? జీటీఏ గెలవబోతుంది. జీటీ. ఎందుకు బ్రో? కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉంటుంది, మాట్లాడుతున్నారు ఇప్పుడు. టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ప్లేయర్స్ కూడా కొత్త ప్లేయర్స్ లేరు, పాత టీమే ఉంది, అందుకోసమే గెలుస్తుంది మన అనుకుంటున్నాను. హైదరాబాద్ సిరాజ్ మియా బౌలింగ్ ఎలా ఉండబోతుంది ఈరోజు? మస్తు ఉంటుంది బ్రో. ఫైవ్ వికెట్స్ తీస్తారు అనుకుంటారా. తెలుగు రాదు కొంచెం, నాకు తెలుసా. 5 వికెట్స్ తీయబోతుంది సిరాజ్. ఓకే, గిల్ బ్యాటింగ్ 50+. 50+ కొడుతుంది అంటే. ఒకవేళ గెలిస్తే ఎవరి వల్ల గెలుస్తుంది? సాయి సురేషన్ అను శుభ్మన్ గిల్ ఇద్దరు ఓపెనింగ్లో ఒక 150+ కొడితే వాళ్ళ వల్లనే గెలవద్దు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. మీ ఫేవరెట్ టీమ్ ఏది ఐపీఎల్లో? సిఎస్కే. అన్న మీ పేరు? సృజన్. మీ పేరన్నా? అబ్దుల్ గనీ. ఓకే, మీరు ఐపీఎల్ ఫాలో అవుతారా? అవుతాం. మీరన్నా? అవుతాం. ఓకే, ఈరోజు పంజాబ్ వర్సెస్ జీటీ మ్యాచ్ ఉంది. మీ ఇద్దరు అనాలిసిస్ ప్రకారం ఏ టీం గెలవబోతుంది? జీటీ. అన్న మీ పంజాబ్ కింగ్స్. ఎందుకన్నా జీటీ ఎందుకు? జీటీ సాయి సుదర్శన్ ఉన్నాడు, తర్వాత మన గిల్లుగాడు ఉన్నాడు, కొట్టేస్తారు. ఓకే, మళ్ళీ సిరాజ్ ఉన్నాడు కదా, కొట్టేస్తారు మోస్ట్లీ. ఓకే, బౌలింగ్లో సిరాజ్, రషీద్ ఖాన్ కూడా ఉన్నాడు. ఓకే అన్న, మీరెందుకు పంజాబ్ అనుకుంటారు? శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ బాగుంటుంది. అతను ఆల్మోస్ట్ 4 టీమ్స్ని ఫైనల్స్కి తీసుకెళ్ళిన కెపాసిటీ అతనిది. సో శ్రేయాస్ అయ్యర్ టీమ్ కెప్టెన్సీలో వాళ్ళ ప్లేయర్స్ అందరూ చాలా బాగా ఆడతారు. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య చాలా మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు, అతని ఫామ్ చాలా బాగుంది. ప్లస్ ప్రభు సిమ్రన్ సింగ్ కూడా ఓపెనింగ్ చాలా బాగా చేస్తున్నాడు. సో ప్లస్ బౌలింగ్లో కూడా మీకు హర్షదీప్ ఉన్నారు. అతను ఈ మధ్యనే వరల్డ్ కప్ 2 times వరల్డ్ కప్ టీంలో ప్లేయర్. అతను ఒక కీ ప్లేయర్ కాబట్టి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి జీటీ మీద గెలవడానికి. జీటీ మీద అంటే ఏది? ఒకవేళ పంజాబ్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకుంటారా, ఫీల్డింగ్ తీసుకుంటారు? డ్యూ వస్తుంది కాబట్టి. ఇప్పుడు మిగతా 3 మ్యాచ్లు చూసినా మీరు ఫస్ట్ అందరూ టాస్ గెలిచిన వాళ్ళందరూ బౌలింగే తీసుకున్నారు. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు కూడా వెళ్తారని నేను అనుకుంటున్నాను. అవి ఏం నడవు, జీటీ నడుస్తుంది. జీటీ గెలుస్తుంది పక్కా, 100%. ఒకసారి ఇద్దరు చేతులు ఇట్లా కలుపుకొని దేకలేంగే అని అంట. హాయ్ బ్రో. హాయ్ అన్న. మీ పేరు? రవికుమార్. శ్రీధర్. ఓకే, ఐపీఎల్ ఫాలో అవుతారా మీరు? ఐపీఎల్లో ఈరోజు జీటీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ఉంది. మీ అనాలిసిస్ ప్రకారం ఏ టీం గెలుస్తుంది? జీటీ గెలుస్తుందని అనుకుంటున్నాను. జీటీ అని సేమ్. దేనికి అంటే అది స్ట్రాంగ్ ఉంది టీము, అట్లే బౌలింగ్ అంతా బాగుంది. అందరు గట్టిగా చెప్పండి. అదే బౌలింగ్ అంతా బాగుంది, బ్యాటింగ్ కూడా మంచిగా ఆడతారు, మంచి ప్లేయర్స్ ఉన్నారు, అందరు బాగున్నారు. సుమన్ గిల్ అందరు ఉన్నారు. ఓకే, బౌలింగ్ వచ్చేసి సిరాజ్ వీళ్ళందరూ. సిరాజ్ పర్ఫార్మెన్స్ ఈరోజు ఎలా ఉండబోతుంది? ఇచ్చి పడేస్తాడు అనుకుంటున్నాను. ఇచ్చి పడేస్తారా? ఎన్ని వికెట్స్ తీయొచ్చు సిరాజ్? ఒక 4 అట్లా తీయొచ్చు, 4 or 5, 6. మీరు? సేమ్ అన్న, 4-3 అలా తీస్తున్నాను. ఓకే, ఓవరాల్గా ఈరోజు పంజాబ్ వర్సెస్ జీటీలో ఏది గెలవు? జీటీ. ఓకే, ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏది? ఆర్సీబీ. ఎందుకు? అంటే విరాట్ కోహ్లీ ఫేవరెట్ ప్లేయర్. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో. మీ పేరు? సిద్ధు. ఎక్కడి నుంచి అన్న? దిల్షనార్. ఓకే, మీరు ఐపీఎల్ చూస్తూ ఉంటారన్నా? చూస్తాము. ఈరోజు జీటీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ఉంది కదా, ఏది గెలవబోతుంది? పంజాబ్ అనుకుంటున్నా. ఎందుకన్నా? అలా శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, బ్యాటర్స్ మంచిగా ఉన్నారు, హోప్ ఉంది కొంచెం దాని మీద. ఓకే, బౌలింగ్ కూడా బాగుందని చెప్పేసి బాగున్నాను. ఓకే, శ్రేయస్ అయ్యర్ ఈరోజు ఎంత కొట్టగలడు మీ అనాలిసిస్ ప్రకారం? మ్యాక్స్ హాఫ్ సెంచరీ దాటుతుంది అనుకుంటున్నా. ఓకే, జీటీ గెలవదా అన్న? ఏవో బ్రో, అంత అందులో ప్లేయర్స్ అంత లేరు అనిపిస్తుంది, కొత్త వచ్చారు. ఓకే, ఓవరాల్గా పంజాబ్ అయితే గెలుస్తుంది. పంజాబ్. ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏది? సన్ రైజర్స్ హైదరాబాద్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్. మీ పేరు? అబ్దుల్ కరీం. అన్న, ఎక్కడి నుంచి మీరు? మేము నారాయణఖేడ్ నుంచి. అవును. ఓకే, ఐపీఎల్ చూస్తారా మీరు? అవును, చూస్తామండి. ఈరోజు జీటీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ఉంది కదా. అవును.
ఏది విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? పంజాబ్ అవుతుంది కంపల్సరీ. ఎందుకన్నా? ఎందుకంటే దాంట్లో టీం మంచిగా ఉంది, ప్లేయర్స్ మంచిగా ఉన్నారు, బౌలర్స్ మంచిగా ఉన్నారు, బ్యాట్స్మెన్ మంచిగా ఉన్నారు, అందుకోసం విన్ అవుతుంది కంపల్సరీ అంటున్నాం. ఓకే, జీటీలో కూడా బాగానే ఉన్నారు అనిపిస్తుంది. ఉన్నారు కానీ దాంట్లో కంటే దీంట్లో మంచిగా ఉన్నారు అన్న. అవునా? ఆ, పంజాబ్లో బాగా అవును. ఓకే, ఈ రోజు పంజాబ్ స్కోర్ ఎంత చేయగలదు? ఒకవేళ స్కోరా 200 పైన చేస్తుంది. 200 200 పైన చేస్తుంది పక్కా. ఓకే, అంటే ఓవరాల్ గా పంజాబ్ గెలుస్తుంది అంటే? గెలుస్తుంది కంపల్సరీ. మీ ఐపీఎల్ లో మీ ఫేవరెట్ టీం ఏదన్నా? హైదరాబాద్. ఎందుకన్నా హైదరాబాద్ లో ఉంటున్నారు? ఎందుకు హైదరాబాద్ పక్క అన్న, ఎందుకంటే మన హైదరాబాద్ విన్నర్ వాళ్ళు ఉంటుంది కంపల్సరీ. దాంట్లో కూడా మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు, కానీ కొద్దిగా ఫెయిల్ అవుతారు స్టార్టింగ్ లా. వాళ్ళు కూడా పాస్ అయితే 250 పైన పోతుంది స్కోర్ కంపల్సరీ. పక్కా నెక్స్ట్ మ్యాచ్ హైదరాబాద్ ఎంత స్కోర్ చేస్తుంది? పక్కా 230 వరకు చేస్తుంది అనుకుంటా కంపల్సరీ. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? రాహుల్. రాహుల్, ఎక్కడి నుంచి పోయా? రామన్పేట్. ఓకే, మీరు ఐపీఎల్ ఫాలో అవుతారా? ఫాలో అవుతాం. ఈ రోజు జీటీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ఉంది. ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? జీటీ. దేనికన్నా? జీటీలో బ్యాటింగ్ లైనప్ బాగుంది, బౌలింగ్ లైనప్ బాగుంది. ఓకే, ఎవరు బ్యాటింగ్ బాగుంది అనుకుంటున్నారు? గిల్, సాయి సుదర్శన్. గిల్, సాయి సుదర్శన్ వీళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బాగుంటుంది అనుకున్నారు. ఎంత కొట్టొచ్చు మీ అంచనా ప్రకారం? ఒక 200 ప్లస్ కొట్టచ్చు. ఓవరాల్ టీమ్ 200+ కొడుతుంది అంటున్నారు. ఓకే, బౌలింగ్ వచ్చేసి సిరాజ్ ఉన్నారు. ఎన్ని వికెట్స్ తీస్తాడు? 3+. అండ్ ఇటు రషీద్ ఖాన్ 2. ఓకే, అంటే పంజాబ్కి గెలిచే ఛాన్సెస్ లేవంటారా? లేవు. ఓకే, థ్యాంక్ యూ. ఐపీఎల్ మొత్తంలో నీ ఫేవరెట్ టీమ్ ఏది? ఆర్సీబీ. పక్క ఒకసారి అందరు ఇక్కడికి వచ్చేసి ఆర్సీబీ అని గట్టిగా చాంట్ చేయండి. ఆర్సీబీ. హాయ్ అన్న. Hi Santosh garu, how are you? Yeah. Good to see you again. ఐఎమ్ గుడ్ అన్న. మీరు ఎలా ఉన్నారు? I'm good Anna. ఓకే, ఐపీఎల్ ఫాలో అవుతున్నారా అన్న? డెఫినెట్ గా ఫాలో చేస్తున్నా, ఎందుకంటే మన సిరాజ్ ఉన్నాడు. ఓకే, హైదరాబాద్ మియా భాయ్. ఈ రోజు జీటీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ఉంది. ఓకే, ఏ టీం గెలవబోతుంది మీ అనాలిసిస్ ప్రకారం? ఆబ్వియస్లీ పంజాబ్. ఓకే, సిరాజ్. జీటీ అన్న. అరే సారీ. ఓకే, కట్ చేయండి అది. ఆబ్వియస్లీ జీడీ, ఎందుకంటే మన సిరాజ్ ఉన్నాడు కదా. సిరాజ్ మియా 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 భాయ్. ఈజ్ రిప్రజెంటింగ్ ఎంటైర్ హైదరాబాద్, సో ఎంటైర్ హైదరాబాద్ షుడ్ సపోర్ట్ సిరాజ్. ఓకే, ఎన్ని వికెట్స్ తీస్తాడు అనుకుంటున్నారు? అకార్డింగ్ టు మై అనాలిసిస్ 3 వికెట్స్ ఫర్ ష్యూర్. పక్కా. ఓకే, అంటే ఓవరాల్ గా ఈ రోజు జీటీ గెలుస్తుంది అంట. 100%. అండ్ రన్స్ కూడా చెప్తా, మోర్ దెన్ 40 రన్స్ చూసుకోండి మీరు. ఓకే, ఓవరాల్ గా ఐపీఎల్ మొత్తంలో మీ ఫేవరెట్ టీం ఏది? Obviously Hyderabad. థ్యాంక్ యూ. Hyderabad. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ so much. అండ్ ఆల్ ద బెస్ట్ జీటీ. You too, obviously all the very best for your channel, and please do subscribe. Thank you. జీటీకి ఆల్ ది బెస్ట్. GT all the best, and also subscribe his channel and my channel too, Hussain Talks. Thank you Anna. థ్యాంక్ యూ సో మచ్. हेलो, हाय. हाय सर. व्हाट इज योर नेम ब्रो? राजेंद्र मनहर. और किधर से आप? छत्तीसगढ़. ओके, आईपीएल फॉलो करते हैं आप? हाँ करते सर. आज जीटी वर्सेस पंजाब मैच है. आपके एनालिसिस में कौन सा टीम जीतेगी? पंजाब जीता. काई को? अच्छा प्लेयर है, श्रेयस अय्यर है, प्रियांश आर्या है ओपनिंग में इधर, और युजवेंद्र चहल है बॉलर. इसी सब की वजह से मतलब वो जीतता पंजाब. जीटी में भी अच्छे प्लेयर है ना? जीटी में है, गिल है, लेकिन उसमें फॉर्म में नहीं है, उन लोग अभी अच्छे से नहीं चल रहे हैं. इसके लिए. ओके, और सिराज मियां भी है ना जीटी में? है, लेकिन अभी फॉर्म में नहीं है उन लोग अभी. ओके, आपका एनालिसिस में पंजाब जीतते बोल रहे हैं. स्कोर कितना जाएगी आज? 250. पंजाब फर्स्ट बैटिंग आया तो 250 जाता. पक्का. ओके, एक बार ऑल द बेस्ट बोल दो ना पंजाब को. ऑल द बेस्ट पंजाब. एंड आईपीएल में आपका फेवरेट टीम कौन सा है? फेवरेट टीम चेन्नई सुपर किंग्स. काई को? उधर है ना MS धोनी. मैं तला फॉर अ रीजन. आपका नाम क्या है? सोहेल. किधर से भाई आप? मैं सैदाबाद मलकपेट. ओके, आईपीएल फॉलो करते हैं आप? जी हाँ, फॉलो करते हैं. आज जीटी वर्सेस पंजाब मैच है. आपका एनालिसिस में कौन सा टीम जीतेगी? ये पंजाब जीतेगा. काई को भाई? उसमें अच्छे प्लेयर्स है, और क्या बोलते कैप्टनसी अच्छी है, और क्या बोलते अपने क्रिकेटर अच्छे है उसमें, और जीतेंगे इंशाल्लाह कैसा भी. पंजाब जीतेगी. हाँ, पंजाब फर्स्ट बैटिंग आया तो कितना स्कोर मारेगी? एक
200 maybe. 200 प्लस. Yes. ओके, जीटी में भी अच्छा प्लेयर्स है ना? जीटी में है लेकिन उसमें उतने खास प्लेयर्स नहीं है, अब तो नए ज्वाइन हुए इसमें. दैट वाइज पंजाब जीतता बोल के जीता. ओके ओके, आपका फेवरेट टीम कौन सा है आईपीएल में? मेरा फेवरेट टीम SRH है. है को आप हैदराबाद बोल के. हाँ. హాయ్ బ్రో. హాయ్ మీ పేరు? హితేష్, ఎక్కడి నుంచి బ్రో? అంబర్పేట్. అంబర్పేట. ఓకే, ఐపీఎల్ చూస్తారా మీరు? చూస్తాం. ఈరోజు జీటీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ఉంది కదా, అవును. మీ అనాలిసిస్ ప్రకారం ఏ టీం విన్ అవ్వబోతుంది? పంజాబ్ ఆఫ్ కోర్స్. ఎందుకనా? శ్రేయాస్ అయ్యర్ ఫామ్లో ఉన్నాడు, ఇంకా ప్రభు సిమ్రన్ ఓపెనింగ్, ప్రియాంశ్ ఆర్య బ్యాటింగ్ బాగా వేస్తాడు. అండ్ బౌలింగ్కి వచ్చేసరికి బౌలింగ్ వచ్చేసరికి హర్షదీప్ ఇంకా చహల్. మార్క్ ఓకే, మార్క్ హెన్సన్ బౌలింగ్. బౌలింగ్కి వచ్చేసరికి ఎవరెవరు ఉన్నారు? హర్షదీప్, చహల్ ఇంకా మార్క్ ఉన్నారు. వీళ్ళు బాగా వేస్తారు. ఓకే, జీటీ ఎందుకు ఓడిపోద్ది అనుకుంటున్నారు? జీటీ ఇప్పుడు శుభ్మన్ గిల్ ఫామ్ లో లేడు, ఇంకా ఓన్లీ సాయి సుదర్శన్ బాగా ఆడుతున్నాడు కాబట్టి ఏమో చెప్పలేము. సిరాజ్ మియా ఉన్నాడు కదా మన హైదరాబాద్. సిరాజ్ ఉన్నాడు, వేస్తాడు, కానీ ఒక్కడు ఏం చేయగలుగుతాడు అంతే అంటావా? మరి ఇక్కడ రషీద్ ఖాన్ కూడా ఉన్నాడు కదా జీటీలో. రషీద్, సిరాజ్ ఇంకా అంతే అంటారా? ఓడిపోద్ది అంటారు పక్క. మోస్ట్లీ పంజాబ్ ఈరోజు పంజాబ్ ఎంత స్కోర్ చేయగలరు? పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ వస్తే 220 అబౌవ్ 220 వస్తుంది పక్క. ఓకే, మీ ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏది? సిఎస్కే. వై? ధోని. తలా ఫర్ రీజన్. ఓకే, మరి మొన్న ధోని ఫస్ట్ మ్యాచ్ ఆడలే కదా, నిన్న 226కే ఆల్అౌట్ అయిపోయారు. 126కే ఆల్అౌట్ అయిపోయారు. ఎలా అనిపించింది? అంటే అదే ఇంకా ధోని లేడు, ధోని ఉండుంటే ఒక మంచి అంటే లైక్ ఋతురాజ్, శాంసంగ్ కూడా సడన్గా అవుట్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఋతురాజ్. ఓకే, అండ్ నిన్న ధోని తర్వాత సిఎస్కేలో ఎవరిని ఇష్టపడతామంటే జడేజాని. జడేజా అటు పక్కకి ఆర్ఆర్కి వెళ్ళి ఆర్ఆర్ జెర్సీతో ఒకటే ఓవర్లో 2 వికెట్లు తీస్తే బాధ అనిపించిందా లేదా? అనిపించింది, కానీ ఇంకా ఆ బాధకి జడేజా కూడా బాధపడ్డాడంట, ఏడ్చాడు అంటున్నారు. అది నిజమేనా? ఆగేట తెలుస్తారు. ఓకే ఓకే, సరే, ఆల్ ది బెస్ట్ చెప్పుకోరు ఒకసారి పంజాబ్కి. ఆల్ ది బెస్ట్. హాయ్ అన్న. హాయ్ అన్న. అన్న మీ పేరు? సోహెల్. ఎక్కడి నుంచి అన్న? వరంగల్. ఓకే అన్న, ఐపీఎల్ చూస్తారా మీరు? చూస్తామన్నా. చూస్తారా? ఓకే, ఈరోజు జీటీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ఉంది, ఏది విన్ అవ్వబోతుంది? జీటీ విన్ అవ్వబోతుంది. ఎందుకన్నా? జీటీలో వచ్చేసి మన గిల్ ఉన్నాడు, గిల్ అండ్ సాయి సుదర్శన్, సిరాజ్ ఉన్నాడు, రషీద్ ఖాన్, రషీద్ కృష్ణ, వీళ్ళందరూ ఉన్నారు. అందుకే గెలవబోతుంది అనుకుంటున్నాను. ఓకే, పంజాబ్లో కూడా మంచి బ్యాటింగే ఉంది కదా? ఉంది, బట్ మన శుభం గిల్ ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు, అందుకే. ఓకే, అందుకని చెప్పి ఈరోజు జీటీ స్కోర్ ఎంత చేయగలుగుతుందన్న ఫస్ట్ బ్యాటింగ్ వస్తే? 200 చేస్తారు, 200 పైన చేస్తారు. 200 పక్కా. 200. ఓకే, ఓవరాల్గా ఐపీఎల్లో మీ फेवरेट टीम ఏది? हैदराबाद. हाय ब्रो. हाय. आपका नाम क्या है? सोहेल तलवार. ओके, किधर से भाई आप? निजामाबाद से. या आईपीएल देखते हैं आप? हाँ, देखते हूँ. आज जीटी वर्सेस पंजाब मैच है, जी हाँ. कौन सा टीम जीतेगी? मेरे हिसाब से तो गुजरात जीतेंगी, क्योंकि तो गुजरात में बहुत अच्छे बॉलर्स है और बैटर्स है, जैसे कि हमारे सुमल भाई गिल, फिर सिराज भाई बॉलर और साई भाई है. बहुत से ऐसे फील्डर है जो गुजरात जीत सकती. 2026 का वर्ल्ड कप भी इंशाल्लाह गुजराती, आईपीएल भी गुजराती मारेंगी. पक्का 100%. कहीं को बोले तो ये पंजाब भी अच्छा है ना भाई? नहीं, पंजाब अच्छा है, बट मैं तो पहले से गुजरात का फ़ैन हूँ. मेरे हिसाब से तो गुजराती जीतेंगे. उसमें इसके हिसाब से भी फील्डर्स भी अच्छे हैं, जैसे कि बैट्समैन और बॉलर्स भी अच्छे हैं. ओके, दैट्स वाई गुजरात जीतेंगे. ओके, कितना स्कोर मारेगी इफ इन केस फर्स्ट बैटिंग आया तो? फर्स्ट बैटिंग आया तो गुजरात 200 से ऊपर ही मारेंगी. आसपास और 200 के ऊपर या 200 के आसपास मारेंगी. क्यों तो बैट्समैन अच्छे हैं ना उसमें.
गुजरात बोल रहे ओके IPL में आपका फेवरेट टीम कौन सा है मेरा आईपीएल में फेवरेट टीम गुजरात है। पक्का पक्का 100%। गुजरात को ऑल द बेस्ट बोल दो ना गुजरात ऑल द बेस्ट सिराज भाई, और ख़ास तौर पे आपके लिए। ठीक है